మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు. బైబిల్ చెప్తుంది కదా, ఆయన సమస్తము చేయగలడు అని. మరి బైబిల్లోంచి మనం తీసుకున్నట్లయితే దేవుడు అబ్రహాంతో చెప్తాడు కదా, నా సన్నిధిలో నీవు నిందారహితముగా నడువుము, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించి దీవించి నీ నామమును గొప్ప చేయుదును అనే వాగ్దానం దేవుడు అప్పుడు అబ్రహాముకి ఇస్తారు. దేవుడు దీవించాలంటే దేవుడు ఒక కండిషన్ పెట్టారు. ఏం పెట్టారు? నా సన్నిధిలో నిందారహితముగా నడుము అని చెప్పారు దేవుడు అబ్రహాముతో. ఆ విధంగానే దేవుడు అబ్రహాముని దీవించారు, ఆశీర్వదించారు. ఈరోజు దేవుడు అదే విషయాన్ని మనకు కూడా చెప్తున్నారు. ఏమనంటే, మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నిందారహితంగా నడిచినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. ఎందుకంటే ఆయన చెప్పారు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. దేవుడు ఎల్షద్దాయ్, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆల్ మైటీ గాడ్ అంటాం కదా, అంటే ద వన్ హూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్ అండ్ అథారిటీ. కాబట్టి అన్లిమిటెడ్ పవర్ అథారిటీ ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గరే ఉంటుంది. కాబట్టి అలాంటి దేవుని సన్నిధిలో మనం నిందారహితంగా నడిచినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. అబ్రహాం దేవుడు చెప్పిన మాట విన్నాడా, వినలేదా? అబ్రహాం విన్నాడు కాబట్టే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. దేవుడు అబ్రహాము మాట విన్నారు. దేవుడు అబ్రహాముకు చెప్పిన విధంగా ఆయనను ఆశీర్వదించారు. దేవుడు అబ్రహాం పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఈరోజు దేవుడు నీ పట్ల కూడా చేసిన వాగ్దానం నెరవేర్చాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు కూడా మరి దేవుని సన్నిధిలో నిందారహితంగా నడవాలి. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదైనా చేయగలరు. ఆయన శక్తికి మితి లేదు. ఆయన మహాశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన బలవంతుడు. ఆయన చేయి, ఆయన హస్తము చాలా బలము కలిగినది. ఆయన కుడి హస్తము చాలా బలమైనది. దేవుని హస్తము కురచకాలేదు. ఆయన హస్తం చాలా పొడవుగా ఉంటుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన కార్యము చేయగా దానిని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. దేవుడు కార్యాన్ని ప్రారంభిస్తే ఎవ్వరు కూడా ఆపలేరు. అలాంటి శక్తి కలిగిన వాడు, బలవంతుడు, సైన్యములకు అధిపత్యగు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని గుర్తించాలి. మన హృదయంతో దేవుణ్ణి విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నిందారహితంగా మనం నడిచినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు, మన కుటుంబాన్ని దీవిస్తారు, మన బిడ్డలను ఆశీర్వదిస్తారు. మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడే విధముగా దేవుడు చేస్తారు. కాబట్టి ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. అలాంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని ద్వారా అద్భుతాలు చూడాలనుందా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుందా? దేవుడు నిన్ను దీవించాలనుందా? దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నత స్థానంలోనికి తీసుకెళ్లాలనుందా? ఎవరికి ఉండదండి, అందరికి ఉంటుంది కదా. కానీ కండిషన్ ఉంది. దేవుని మాట వినాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని మార్గంలో నడవాలి, యథార్థముగా జీవించాలి, నిందారహితముగా జీవించాలి. అప్పుడు దేవుడు మన యందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలమును వృద్ధి చేస్తారు అని బైబిల్ వాక్యం చెబుతుంది. నీ నీతికి తగినట్లుగా, నీ యథార్థత తగినట్లుగా దేవుడు నిన్ను దీవిస్తారు. అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఉన్నత స్థానంలోనికి దేవుడు తీసుకొని వెళ్తారు. ఆయన సాక్షిగా దేవుడు నిలబెడతారు. అప్పుడు మన అనేక మంది చూసి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు మనల్ని
చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి దీవెనలు మీ మీద, మన మీద, మన కుటుంబాల మీద ఉండాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి నిందారహితముగా ఆయన సన్నిధిలో జీవిద్దాం, యథార్థముగా ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.